ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి పరిపాలన ఎందుకంటే ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సంక్షేమ పదాలు మామూలుగా పెన్షన్ కానిచ్చి తెల్లారుజాము 4 గంటలకే అదేదో ఎవరో దేవుడు వచ్చి పిలిచినట్టుగానే మన కన్నా సొంత ఇంటి పెట్టి వచ్చినట్టు డోర్ కొట్టల్లా లేపి ఎవరన్నా ఎక్కడన్నా ఓడల్లో ఉన్నా వాలంటీర్ వెళ్ళి వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి వాళ్ళకి వాళ్ళు పెన్షన్లు అందించి వస్తున్నారు. జగన్ గారు వచ్చే ముస్లింస్ కి న్యాయం జరగట్లేదు అంటున్నారు. 99% 99 ఏం అంటాను కానీ ఒక ముస్లిమే కాదు, ముస్లిం మైనార్టీలు కానీ ఎవరికైనా క్యాస్ట్ అండ్ లేదు, కులం మత పార్టీ అతీతం అసలు ఏమీ లేదు. ఇది టీడీపీ ఇది జనసేన ఇదేం లేదు. కానీ వాళ్ళు చేస్తారు రాజకీయం, కానీ మనలో రాజకీయాలు ఉండదు. మా జగనన్నలో ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ మా ధైర్యంతో ఎందుకు పోతున్నామంటే మేము ఈ రోజు జనంలోకి వెళ్ళి ఓటు అడుగుతాం, డోర్ టు డోర్ ఓటు అడుగుతున్నామంటే దేని గురించి అడుగుతున్నామంటే మేము అన్ని సంక్షేమ పథకాలు ప్రతి డోర్ టు డోర్ అందింది కాబట్టి ఆ ధైర్యంతో పైన దేవుడి ఆశీస్సులతోటి కింద ఈ ప్రజల ఆశీస్సులతోటి మా జగనన్న మళ్ళా సీఎమే. ఇంకొక 2 కూడా కలుపుకోమను, ఇంకొక 2 కూడా బీజేపీ ఇంకో 2 కలుపుకోమను. కానీ 175కి 175 దాంట్లో తిరిగే లేదు. పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొక పవన్ కళ్యాణ్ కూడా కలుపుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు అన్నాడుగా, వాళ్ళ అన్న అతను కూడా వస్తున్నాడుగా. వాళ్ళు ఇప్పుడు కుప్పంలో నుంచి పోయి కూర్చున్నాడు ఆడ, అక్కడ పెట్టాడు. మళ్ళా ఆమె చూపించాడు ఈయన ఓడిపోతాడని తెలిసి వాళ్ళ ఆవిడ గారు చెప్పారు. అంటే వీళ్ళంతా రాజకీయం కదా, ఆయన ఓడిపోతాడని ఆల్రెడీ తెలుసు, అందుకే అతనికి సెలవు దినం పాటించారు. కానీ వీళ్ళకి కూడా సెలవు దినం పాటించారు. కుర్చీ మడత పెట్టి కొడతానంటే వాళ్ళ కుర్చీని మడత ఎక్కడ పెట్టారో అది వాళ్ళకి తెలుసు ఉండాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడ మడత పెట్టుకుంటున్నారు. మొన్న కూడా లోకేష్ మడత పెట్టి చూపిస్తున్నాడు, కానీ వాళ్ళే మడత పెట్టుకుంటున్నామని వాళ్ళు చూపిస్తున్నాడు అంతే. అసలు జగన్ తిరిగిలేని సింహం సింగల్ గానే వస్తుంది. వీళ్ళు ఎంతమంది ఏకంగా కట్టగట్టుకొచ్చినా సింహం సింగల్ గానే వస్తుంది.